ఆడ ఏదో ఫ్రెండ్స్ ఆగండి నువ్వు నోటితోనే ఏడుస్తున్నావా? ఆడపిల్లకి కష్టం ఆడపిల్లకి కష్టం ఆగండి రా, దాని కష్టం ఏదో తెలుసుకోవాలి. సరే కృష్ణా జిల్లాకు వరదలు వచ్చినప్పుడు కూడా ఆడవాళ్ళు ఇలా ఆడలేదు. నీకు వచ్చిన ఆగట్రా, నీకు వచ్చిన కష్టం ఏంటి? నా గేదె తప్పిపోయింది సార్. నీ గేదె తప్పిపోతే ఏమైంది? నా గేదె తప్పిపోయిందండి. నీ గేదె తప్పిపోలే, మరి ఇక్కడ ఉంది. ఎక్కడ? ఇదేంటి? ఏ కలర్ తల్లి అమ్మతో నా గేదె దగ్గర ఉండరా? అది గేదెనే, కావాలంటే పాలు కూడా ఇస్తుంది. పాలు నాకెక్కడ వస్తారా? ట్రై చేయొచ్చు కదా సార్. మీ పర్సనల్ కి మినిమం 20 లీటర్లు వస్తాయి సార్. ఏంటిది? పాలే సరిపోతాయి, పెరుగు నెయ్యి కూడా కావాలి. పెరుగుంది తోక ఎక్కడ? ఇందాక ప్యాంట్ వేసుకుంటే అట్ట వస్తుందని కోసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. అవునా? రాత్రి కూర వండేసి పెట్టినా బాగుంటుందా సార్? ట్రై చేయొచ్చు కదా సార్. ఏంటి పాలు రే ఇలా రాను. నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరు మధ్యలో రాకూడదు. 1947 లో మా తాతగారు సార్ నీళ్ళు ఇది ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు టీ తాగారా కాఫీ తాగారా ఒక్కడన్నాడు. నువ్వు తాగుతున్నావు నీళ్ళు? మూత వస్తలేదు సార్. మూత వస్తలేదు కదరా, మూత రావట్లేదు. ఇలా చిన్న సన్మానం రెడీ. ఇలాంటి సభలో సత్కరించుకోవడం ఒక్కొక్కడికి బిర్యానీ ప్యాకెట్ అందించావు డబ్బులు. నా మనసు ఇచ్చా, నా మనసు మనసు తీసుకెళ్ళి మడిచి డ్రైనేజ్ లో పెట్టుకోండి. సరే సరే సన్మాన్ సన్మానం ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ. బాబు సాల్వా చాలా పెద్దగా ఉంది, ఒక షర్ట్ ప్యాంట్ వస్తుంది. గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? మీకు కడ్డారు గుర్తిస్తా. 1947 లో మా తాతగారు కూచిపూడిలో నీళ్ళు లేని ఏంట్రా ఈడవరా పిచ్చోడు. పిచ్చోడిని ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకోండి. నేను మంచోడిని, నేను మంచోడిని, మంచి పనులు చేస్తా, మంచి పనులు చేస్తా. నేను పిచ్చోడిని తెలుసు. దూరంగా వెళ్ళు. ఏం కావాలి? నువ్వంటే ప్యాంట్ ప్యాంట్ కావాలంటున్నాడు. అంటే అడిగి ప్యాంట్ ఇచ్చిన చెడ్డి తెల్లాలా? మీకు అలవాటు కదండి ఏంటి చెడ్డి? 1947 లో మా తాతగారు అని పంపించరా? 1947